జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్, పద్మశాలి భవన్ ప్రక్కన, పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్, జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ మరియు 4వ సెమిస్టర్ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో చాణక్య డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎండి అంజుం, పావని, అర్చన, మమత, రుచిత, కావ్యశ్రీ, లక్ష్మి, ప్రసన్న, సమీరా, అఫ్రిన్, ప్రతీక్, సాయిశ్రీ, సుభాన, అర్చన, సమయ జీవన, రుచితలు శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ మరియు 4వ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో విజయభేరి మోగించారు. విద్యార్థులు ఉత్తమ జీపీఏ మార్కులు సాధించడం పట్ల కళాశాల కరెస్పాండెంట్ విజయ రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజేంద్ర రెడ్డి, చిరంజీవి శివకుమార్, కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, అధ్యాపక బృందం అభినందించారు. So for this purpose, I thankful to my management, lecturers and my parents. Thank you, and I will be try my best in final year also. Thank you. ప్రకటించిన శాతవాహన యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలలో చాణక్య విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారు. వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వచ్చే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండడానికి ఈ రిజల్టే నిదర్శనం. మరి ఒక ఇంటర్మీడియట్లో సాధారణ మార్కులు సాధించే విద్యార్థి మరి యూనివర్సిటీలో 9.44 గ్రేడ్ సాధించడం అనేది చాలా అద్భుతం. మరి టాపర్స్తో పోటీపడి అంటే దాదాపు ఇంటర్మీడియట్లో దాదాపుగా 978, 981 మార్క్స్ విద్యార్థులతో కూడా మా విద్యార్థులు పోటీపడి ఈరోజు అనన్య ఫలితాలను సాధించారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఫలితాల వెనకాల మా ఉపాధ్యాయుల కృషి, మా మేనేజ్మెంట్ కృషి, ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విద్యార్థులు ఇంత ఘన విజయాలు సాధించారు. మరి ఈ విజయాలతో పొంగిపోకుండా వచ్చే డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు కూడా మంచి రిజల్ట్ సాధించి అట్లాగే డిగ్రీ తర్వాత కూడా వాళ్ళు ఇంకా అనేక విజయాలు సాధించాలని కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేనేజ్మెంట్ తరపు నుంచి వెళ్ళి వారందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను.